హలో నమస్తే ప్రకృతి ప్రేమికులకు స్వాగతం. మన ఛానల్లో ఈరోజు మీకు మంచి మంచి మొక్కల గురించి, అంటే వెరైటీ మొక్కలు, ఒకే రకం మొక్కలు కానీ వెరైటీ మొక్కలు మీకు చూపిస్తాను. అదేంటంటే మామిడి మొక్కలు అందరూ ఇళ్లలో నాటుకుంటారు కదా. కాకపోతే చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు, తెలిసిన వాళ్ళకు తెలిసి ఉండవచ్చు, తెలియని వాళ్ళకు తెలిసి ఉండకపోవచ్చు. అస్సలు విషయం ఏంటంటే మామిడి మొక్క నాటాలి అంటారు, ఎక్కడైనా ఉంటే మామిడి మొక్క అంటారు. మామిడి ఆకులు ఏదైనా పూజకు దేనికైనా అవసరం వస్తే మామిడి ఆకులు తీసుకొస్తారు. కానీ ఇది ఏ రకం మామిడి ఆకులు, ఏ రకము మామిడి పండ్లు వచ్చే చెట్టు అని తెలియకపోవచ్చు కదా. అయితే మీకు ఇప్పుడు మా బ్రదర్ వాళ్ళ నర్సరీలో ఉన్న మామిడి మొక్కలు కొన్ని వెరైటీసు తీసి పక్కన పెట్టి బోర్డులు పెట్టాడు. మీకు చూపిస్తాను, ఎన్ని రకాలు ఉన్నాయో 1 by 1 చూపిస్తాను. చూడండి, ఉండడం చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు మన దగ్గర ఉన్న రకాలు మాత్రం మీకు తప్పకుండా చూపిస్తాను. ఇంకెందుకు ఆలస్యం, చూద్దాం పదండి. అల్ఫాన్సా, దీని ఆకులు చూడండి. నీలం, చెరుకు రసాలు, హైదర్ పాషా, సువర్ణరేఖ, దశరి, దీని ఆకులు చూడండి. మల్లిక, ఇది పునాస, ఇది 2 times వస్తుంది. వర్షాకాలం ఎండాకాలం కాస్తుంది. చట్నీకి భలే పనిచేస్తుంది అన్నమాట. కొత్తపల్లి కొబ్బరి, చిన్న రసాలు, ఎక్స్పర్ట్స్ ఈ ఆకులు, ఈ కాండము, చెట్టు కొమ్మలను పట్టి గుర్తుపడుతుంటారు మొక్క ఏం రకమని. అది చాలా గ్రేట్ అన్నమాట. పండూరి మామిడి, పెద్ద రసాలు, హిమాయత్, తోతాపురి, కోబ్రా, కేసరి,
బంగినపల్లి. ఇదేంది ఇదేందా ఇది నేను చూడలా. చూసారు కదా ఫ్రెండ్స్, దాదాపు ఇక్కడ మనకు 18 రకాల మామిడి మొక్కలు ఉన్నాయి, వెరైటీస్. ఈ వెరైటీస్ అన్నీ ఈ ఓనర్ మల్లారెడ్డి గారు భలే గుర్తుపడతారు. తీసుకురాగా అన్నీ కలిపి తీసుకొస్తారు, మళ్ళీ ఇప్పుడు వేరు చేసి పెట్టిండ్రు. ఎందుకంటే కస్టమర్లు వస్తే ఏ మొక్క కావాలని కొందరు తెలిసిన వాళ్ళు ఉంటారు, తెలియని వాళ్ళు ఉంటారు. వాళ్ళకు విషయం తెలుస్తుంది, ఈ మొక్క తీసుకెళ్తే బాగుంటుంది, ఏ మొక్క ఎట్లా పండ్లు కాస్తాయి, ఎట్లా దేనికి పనిచేస్తాయి అనేటివి వాళ్ళు తెలుసుకొని వాళ్ళకి ఇష్టమైన మొక్కలు తీసుకెళ్ళి ఇంటి పరిసరాల్లో నాటుకుంటూ ఉంటారు. అలాగే మళ్ళీ వాళ్ళు కొందరు తోటలు వేసుకునే వాళ్ళు ఉంటారు కదా, ఏది మామిడి తోటలు ఎకరాలు అట్లా మామిడి తోటలు పెట్టుకుంటుంటారన్నమాట. వాళ్ళు చూసి మొక్క నచ్చిందంటే తీసుకెళ్తారన్నమాట. ఇవే కాకుండా ఇంకా ఇందులో 5 kg బ్యాగ్స్ ఉన్నాయి. ఇది 10 kg బ్యాగ్ అన్నమాట. ఇవి 5 kg బ్యాగ్స్ ఉన్నాయి 1 year. మళ్ళీ అలాగే ఇవి 10 kg బ్యాగ్స్, మళ్ళీ అలాగే 50 kg బ్యాగ్స్ కూడా ఉన్నాయి. ఇంకా అంతకు మించి పెద్ద బ్యాగ్లో కూడా మామిడి మొక్కలు ఉంటవి. ఎవరికి నచ్చినా వాళ్ళు తీసుకెళ్తారు. అంతకంటే పెద్దది తీసుకెళ్తారంటే ఇక తోటకు ప్రిపేర్ చేసి గుంతలు అవి తీసుకొని నాటేసుకున్నారు అనుకోండి. ఇంకా తెల్లవారి వెళ్ళి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి చూస్తే మాత్రం అబ్బో ఇంత పెద్ద తోటనా, ఇప్పుడు పెట్టిండ్రు ఈ తోట అంటారు. ఇది 50 kg బ్యాగ్ అనమాట. ఇది బంగినపల్లి మామిడి మొక్క. ఇంకా చూడండి ఇవి 10 kg బ్యాగెస్, 50 kg బ్యాగ్స్ చూసారా. ఇందులో కూడా ఆల్ వెరైటీస్ ఉన్నాయి, అన్ని రకాల మామిడి చెట్లు ఉన్నాయి అన్నమాట. ఇక తీసుకునే వాళ్ళకు ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇట్లా పెద్ద మామిడి మొక్కలు కూడా ఉన్నాయి. మీకు ఈ మొక్కలు కావాలి అనుకుంటే కనుక మీకు డిస్క్రిప్షన్లో నేను నర్సరీ నేమ్, పేరు, మళ్ళీ అలాగే ఓనర్ పేరు, అడ్రస్ కూడా మీకు నేను ఇస్తాను. ఫోన్ నంబర్, మొబైల్ నంబర్ కూడా ఇస్తాను. ఇష్టమైన వాళ్ళు ఆ నంబర్కి కాల్ చేసి తీసుకువెళ్ళచ్చు. మీరు ఏ రకం కావాలన్నా మామిడి మొక్కలు, అలాగే అన్ని రకాల పూల మొక్కలు, పండ్ల మొక్కలు అన్నీ మీకు అందుబాటులో ఉంటాయి. చాలా జిల్లాల నుంచి, దూరం ఊళ్ళ నుంచి కూడా వచ్చి తీసుకెళ్తుంటారు. ఈ వీడియో చూశారు కదా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే లైక్స్ ఇవ్వండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ వీడియోలో మరికొన్ని మొక్కల గురించి వివరాలు మీకు తెలియజేస్తాను. ఇప్పుడు ఈ మామిడి మొక్కల గురించి కూడా ఒక్కొక్క మొక్క ఎలా ఉంటుంది, పండ్లు ఎలా ఖాతాకు వస్తుంది అనే వివరాలు కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. బాయ్ బాయ్, నమస్తే.